అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్ 4BHK. ఇప్పుడు నేను అందరికీ నోరూరించి చేపల కూరనైతే చూపించబోతున్నాను. ఎప్పుడు చేపల పులుసు, చేపల ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా కారంగా చిక్కటి గ్రేవీతో కమ్మగా ఉండే చేపల ఇగురు అయితే చూపిస్తున్నాను. ఇది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందో ఏంటో. ముందుగా ఫ్రెష్గా ఉన్న చేప ముక్కల్ని తీసుకుని అందులో ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా 3 నుంచి 4 సార్లు కడుక్కోవాలి. అప్పుడే ఆ కూర నీచు వాసన రాకుండా శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆ మిక్చర్ అంతా బాగా కలిసిన తర్వాత అందులో చేప ముక్కలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఆ మసాలా అంతా ఆ చేప ముక్కలకి పట్టేటట్టుగా ఫుల్గా అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఏదైతే మసాలా ముందు ప్రిపేర్ చేసుకున్నామో ప్రతి చేప ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్లో తీసుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, చిన్న దాల్చిన ముక్క అండ్ అలాగే 3 నుంచి 4 లవంగాల వరకు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుని దోరగా ఇవైతే వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు, జస్ట్ ఏదో మిక్సీలో వేస్తే నలిగేటట్టుగా అయితే వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో ఇవి చల్లారించుకోవాలి. అలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని అవి క్లీన్ చేసుకుని ఆ ఉల్లిపాయను రఫ్ చప్గా కట్ చేసుకోవాలి. ఏదైతే మసాలా వేసుకున్నామో అదే మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులో 3 నుంచి 5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో చిటికెడు మెంతులు వేసుకుని అందులో కరివేపాకు 4 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తరువాత అందులో మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకుని అందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దగ్గర పడే వరకు కూడా ఫ్రై చేసుకుని మూత పెట్టుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయ్యాక అందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది ఏదైతే ఉందో మొత్తం అంతా అందులో వేసి ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. అదంతా మసాలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ కప్ వాటర్ అయితే వేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై చేయలేదు కాబట్టి చేపల్లో ఉండే వాటర్ వస్తుంది కాబట్టి అందుకనే వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి. ఆ ఇగురు అలా మరుగుతున్న టైంలోని ఏదైతే మసాలా పట్టించుకుని చేప ముక్కలు ఉంచుకున్నామో ఆ చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి అలా పేర్చుకుని గరిటైతే పెట్టకుండా అలా చేతితో అయితే ప్యాన్ని తిప్పుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసేసరికి ఇగురు దగ్గర పడుతుంది. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.